హాయ్ అండి అందరికీ. మీ అమ్మా నాన్నలతో వీడియోస్ చేయండి అని కొంతమంది అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం మా అమ్మతో ఈ మినీ వ్లాగ్. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే అది కేవలం మన అమ్మా నాన్నలు మాత్రమే. మిగతా వాళ్ళందరూ మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు, ద్వేషిస్తే ద్వేషిస్తారు. అందుకే అమ్మా నాన్నల్ని బాగా చూసుకోండి. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్లో చూపించుకోవడానికి కరీంనగర్ వచ్చింది. ఫస్ట్ హన్మకొండలో రోహిణి హాస్పిటల్కి వెళ్ళి సెకండ్ టైం ఇక్కడ కరీంనగర్లోని చల్మడ ఆనందరావు హాస్పిటల్కి వచ్చింది. ఇక్కడ కొంచెం టెస్ట్లకి తక్కువ ఛార్జ్ ఉంటుంది కదా, అందుకే. లాస్ట్ వీడియోలో నేను అన్నిటికంటే స్వచ్ఛమైంది పిల్లల చిరునవ్వు అని చెప్పిన అమ్మ ప్రేమ కూడా అన్నిటికంటే ఈ లోకంలో స్వచ్ఛమైంది. ఇంతకీ అమ్మకి ఏమైందో చెప్పలేదు కదా. అమ్మకి హెర్నియా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. డాక్టర్స్ మందులతో తగ్గిపోతుంది అని చెప్పారు, తగ్గకపోతే మళ్ళీ రండి అని చెప్పారు. ఎవరైనా సరే ముందు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యం లేనిది ఎంత సంపద ఉన్నా దండగే. ఈ హాస్పిటల్ చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కూర్చుండి ఆ రిపోర్ట్లు వచ్చేదాకా ఈడ కావాలి కాయాలి. రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ మందులు పట్టుకొని పోతే మీరు ఎప్పటికీ వేసుకుంటే ఎట్లుంటుందో పానం చూడాలి. చెట్టు కింద కాసేపు ఒరిగి ఇంకా డాక్టర్కి చూపించుకొని అమ్మ రాజ్పల్లికి అయితే వెళ్ళిపోయింది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.